హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మన వంటశాలలో క్రిస్పీగా ఉండే ఆనియన్ సమోసా, ఉల్లి సమోసా అనమాట చేసి చూపిస్తాను. చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ మధ్య మనకి బాగా ట్రోల్ అవుతుంది చూడండి, ఏంటంటే జిలేబీ తినకూడదు, మనకి సమోసా తినకూడదు అని చెప్పేసి. ఎందుకు ఏంటి అన్నది కూడా నేను ఈ పిండి కలుపుతూ మీతో మాట్లాడతాను, ఓకేనా. ఒక కప్పు మైదా పిండి వేస్తున్నాను, పావు కిలోకి కొంచెం ఎక్కువ ఉంది. ఇందులో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అలాగా షుగర్ వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేయండి. ఇదిగోండి, ఉప్పు పంచదార వేసాక ఇలాగా కలిపేసుకోవాలి. మనకి మైదా పిండి వద్దు, గోధుమ పిండి లేకపోతే జొన్న పిండి ఇలాంటివి ఏమన్నా వేసుకుని కలుపుకోవచ్చా అని అడిగితే, ఎందుకంటే బయటలాగా చేసుకోవాలి అంటే రాదండి. నార్మల్గా ఇంట్లో ఏదో తినడానికి చేసుకోవచ్చు అంటే ఓకే, కానీ ఈ బయట స్టైల్లో రోడ్ సైడ్ సమోసాలు ఎలా ఉంటాయి మనకి, అలా కావాలి అంటే మాత్రం ఇలా చేసుకోవాల్సిందే. కానీ ఒకటి చెప్తున్నానండి, మైదా పిండి తినకూడదు, ఓకే, ఇది నేను ఒప్పుకుంటున్నాను. కానీ మైదా పిండితో చేసేవి నేను కూడా చూపిస్తాను. వారానికి 4-5 సార్లు లేదా 10 సార్లు ఇలా బయట ఫుడ్ తినే కన్నా ఇలా మనం ఇంట్లో చేసుకుంటే, అది మైదా పిండి అయినా ఏ పిండి అయినా కూడా పర్వాలేదు. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం, 5 నెలలకో లేదా సంవత్సరానికో లేదా 3 నెలలకో, అది ఏమైపోదు. ఇప్పుడు మంచూరియా తింటారు బయట, అందులో కూడా మైదా కలుస్తుంది. అసలు మైదా పిండి ఎన్ని వాటిలో బయట ఫుడ్లో కలుస్తాయో తెలుసా అండి మీకు. అవన్నీ తినేసినప్పుడు చాలామంది నేను చూస్తాను, ఇంట్లో మైదా పిండి కానీ ఏదైనా వాడితే, అది వాడితే నేను తిన్ను, ఇది వాడితే నేను తిన్నాను పిల్లలు కూడా అంటూ ఉంటారు. కానీ బయటకు వెళ్ళి బయట ఫుడ్ మాత్రం తినేస్తారు. వాళ్ళు ఏం కలపరా అసలు, నాకు అర్థం కాదు. వాళ్ళు డైట్ చేస్తున్నామని చెప్పేసి అది ఉండొద్దు, ఇది ఉండొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటారు. బయట తిన్నప్పుడు ఎందుకు గుర్తురాదు నాకు అర్థం కాదు అసలు. ఇంట్లో మాత్రం అమ్మ చేసి పెట్టాలన్నీ కరెక్ట్ గా, బయట మాత్రం ఏ ఆయిల్లో వేసినా ఏం వేసినా తినేస్తారు. ఇంట్లో మాత్రమే డైట్ కావాలంట. కానీ తల్లి మనసు ఒప్పుకోదు కదా, ఇంట్లో తప్పక ఇంకా పిల్లలు ఎలా అంటారు ఆ డైట్ ఫుడ్ కూడా చేసి పెట్టడానికి. వాళ్ళు ఇంకా బయట తినేస్తున్నారు, ఇంట్లో కూడా తినేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని, ఇందులో ఆయిల్ అది ఏం కలపట్లేదు, వాటర్ వేసి కలపాలి. చపాతీ పిండి కన్నా గట్టిగా ఉండాలి. ఇదిగోండి మైదా పిండి, ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండిని మొత్తం. చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి, అంతే. మరి ఈ గట్టిగా కలిపేస్తే మన చేతులు నార్మల్గా నొప్పి రావండి బాబు, ఓకే. ఇందులో ఇలా ముద్దలా కలిపేసుకున్నాక కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకుని, దీని మీద ఒక తడిబట్ట గట్టిగా పిండేసి అన్న వేసుకోవచ్చు, లేకపోతే ఒక గిన్నె బాటిల్ ఇచ్చేసుకోవచ్చు ఒక 20 నిమిషాల వరకు. ఇప్పుడు ఒక 20 నిమిషాలు అయిన తర్వాత ఏంటంటే, మనం గట్టిగా కలుపుతాం కదా ఎలాగో పిండి, కొంచెం అది సాఫ్ట్ అవుద్ది అనమాట, ఓకే, సెట్ అవుద్ది. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుని మళ్ళీ మూత పెట్టేయండి. ఈ పిండిని ఒక్కసారి బండ మీద వేసి బాగా మెత్తగా కలపండి, ఇలాగా తడేది చేసుకోకూడదు, ఓకే. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం చపాతీ ముద్దలు ఎంతైతే తీసుకుంటామో అందులో సగం తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం చపాతీ ముద్దలాగే తీసుకున్నాను, కానీ మీరు అంత పెద్దగా తీసుకోకండి, ఓకే. ఇలా తీసుకుని కొంచెం పిండి వేసుకుని చపాతీలాగా చేసుకోవాలి. ఎప్పుడైనా మైదా పిండి ఇలాగా చపాతీ చేస్తున్నప్పుడు ఏంటంటే దగ్గరగా అయిపోతూ ఉంటుంది. మీకు నేను ఇందాక చెప్పాను కదండి, సమోసాలకు మళ్ళీ అలాగే జిలేబీలు ఇవన్నీ బయట తినకూడదు అని చెప్పి టీవీలో కూడా వస్తున్నాయి కదా. అంటే ఆయిల్, రీయూజ్డ్ ఆయిల్, మన సగం ఆయిల్ అయిందంటే మళ్ళీ కొంచెం ఆయిల్ పోస్తారు, సగం ఆయిల్ అయిందంటే కొంచెం పోసి నెల రోజుల వరకు కూడా అదే ఆయిల్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. అంతవరకు హెల్త్ ప్రాబ్లమ్స్ అది వస్తాయి. అయినంత వరకు ఇంట్లోనే మీరు ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి, ఓకే. ఇది చపాతీ చేసిన తర్వాత ఒక్కొక్క చపాతీ మీద కొంచెం ఆయిల్ రాసి ఇలాగా మైదా పిండి స్ప్రెడ్ చేసి కొద్దిగా దాన్ని పావేరనుకోండి, బాగా ఇలా స్ప్రెడ్ చేశారంటే దానిపైన ఇంకో చపాతీ వేయాలి. మళ్ళీ ఆయిల్ వేసుకుని రాసుకోవాలి. ఇలాగా ఒక స్పూన్ ఆయిల్ వేయండి. ఇలాగా ఆయిల్ వేసి మళ్ళీ మైదా పిండి ఇలా చూడండి మొత్తం ఆ చపాతీ అంతా ఇలాగ వేసుకుని మళ్ళీ ఇలాగ స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ ఇంకో చపాతీ, అలాగే ఒక 5-6 చపాతీలు వేసుకుని అప్పుడు మనం చపాతీ కింద చేసుకోవాలన్నమాట. ఒకటే చపాతీ కింద నేను ఇక్కడ 6 చపాతీలు వేసానండి. అయితే మనం ఫస్ట్ ఉండబెట్టి చపాతీ చేసినప్పుడు ఇలా దగ్గరగా అయిపోద్ది మైదా పిండి కాబట్టి ఎంత మనం పెద్ద చపాతీ చేసినా మళ్ళీ దగ్గరగా అయిపోతుంటుంది. కానీ ఇలాగ చపాతీ మీద చపాతీ పెట్టి మనం ఇలా చేసినప్పుడు ఏంటంటే ఎంత పెద్ద చపాతీ అయినా వస్తుంది అనమాట. అందుకే చపాతీ ఉండ కన్నా మనం చపాతీ ఎంత సైజ్ అయితే చేసుకుంటామో అందులో సగం ఉండ మాత్రమే పెట్టుకోండి, ఓకే. ఇప్పుడు చూడండి ఎంత పెద్దది వస్తుందో, అందుకని చిన్నవి చేసుకోండి మీరు, ఓకే. ఇదిగో మొత్తం అంతా ఇలా కొంచెం పలచగా చేసుకోవాలి. ఎంత పలచగైనా వచ్చేస్తుంది, ఇది మరీ ఎక్కువ పలచగా కూడా అవసరం లేదు, ఓకే. ఈ చపాతీలు రెడీ చేసుకున్నాం కదా, ఈ పెనం మీద వేసి కాల్చుకుందాం. చపాతీలు ఎప్పుడు
మనకి పీట ఎంత ఉందో అంత చేయకూడదు, పెనం ఎంత ఉందో పడుతుందో లేదో చూసుకుని చేయాలి. ఇది కాదండి, ఆల్రెడీ చేశాను, ఎంత వచ్చినట్టుంది, నేను చూసుకోలేదు, మామూలుగా చేసేస్తున్నాం కానీ చపాతీ పెనం మీద పడుతుందా లేదా అని ఆలోచించట్లేదు, రుదుడు ఇంకా. అబ్బా అప్పుడు అర్థమైంది అనమాట, ఓహో కాదు ఇది చిన్నవి చేయాలి కదా అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే అదే ఇవి షీట్స్ ఏంటంటే మనం రెడీ చేసుకుంటాం కదా, వారం 10 రోజుల ముందైనా రెడీ చేసుకుని ఆ షీట్ని కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలప్పుడు మనం సమోసాలు చేసుకోవచ్చు. ఇది కూడా ఒకటి చాలా అసలు ఈ షీట్స్ రెడీగా ఉంటే మాత్రం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఇదిగోండి ఒక్కొక్కటి మెల్లిగా లేయర్స్ తీద్దాం. ఇదిగోండి ఈ పెనం మీద వేద్దాం. ఇది కరెక్ట్గానే చేశాను, ఇంకొకటి చేశాను దీనికన్నా ఇంకొక 2 పెనాలంతా వచ్చేలాగా ఉందన్నమాట. అది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోండి, మరి సిమ్ లో పెడితే గట్టిగా అయిపోద్ది అనమాట. కొంచెం హైలో ఉన్నా కూడా పర్వాలేదు, దగ్గరుండి కాల్చాలి, ఇలా తిరగేసుకుంటూ ఉండాలి. ఇగో చూడండి మరి ఎక్కువ కాలిపోకూడదు బాగాను. ఓకే ఇగో ఇలా చూడండి, ఆ 2 సైడ్లు కొంచెం కలర్ వస్తుందనగా మనం ఇంకా అది తీసేసి ఇంకో చపాతీ వేసుకుని పక్కన వేసాను, అది కాలుతూ ఉంటది. ఇగో ఇలా వేడిగా లైట్ గా వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్క పొర తీసేసుకుని పక్కన పెట్టుకోండి. తీసేసి ఒకదాని మీద ఒకటి వేసినా కూడా పర్వాలేదు. ఇదిగో ఈ చపాతీలన్నీ మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఒకసారి సమోసాకి షీట్స్ కట్ చేసుకుంటాం కదా, కానీ ఫస్ట్ టైము 1-2 సార్లు చేస్తేనే కానీ ఇవి కరెక్ట్గా రావండి. మనమేమో కొంచెం ఒళ్ళు బద్ధకంగా చేస్తాం. ఇది అనమాట చాకు ఇవ్వు కట్ చేయడం కంటే. ఇదిగో ఎంత పొట్టి చాకు ఇచ్చింది మరేను. చపాతీలన్నీ ఇలా లేయర్స్ దీనిపైన వేసానండి. ఒక 6 నుంచి 7 చపాతీలు వేసాను. సైడ్స్ కి ఇలాగా ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసేస్తాను. అయితే ఈ సైడ్స్ కి ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేస్తాను కదా, అందులో కొంచెం కర్రీ పెట్టి నేను ఊరికి ఇలా రోల్స్ లాగా చుట్టేసి వేయించేసాను అనమాట తర్వాత. కానీ నేను ఈ వీడియోలో అయితే చూపించలేదు, అలా వేస్ట్ అయిపోతుంది అదంతానని చెప్పి అలా చేశాను నేను. అందులో ఒక 1/2 టీ స్పూన్ పడుతుందండి అంతే కర్రీ. ఇక చూడండి ఎంత లూజ్ గా ఎలా వచ్చాయో. నేను 2 లేయర్స్ కింద కట్ చేశాను, అంటే 3 కూడా రావచ్చు కానీ పెద్ద సమోసాలు అవుతాయి అని చెప్పేసి నేను కొద్దిగా 2 కింద కట్ చేశాను. ఇక్కడ కర్రీ చేయడానికి ఒక 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను చీరికలాగా, అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాను, అలాగే పుదీనా కూడా ఒక 2 స్పూన్ల కింద వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అండి ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఈ చిన్న ముక్కల కింద కట్ చేసి వేసాను. అలాగే జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, చిటికెడు పసుపు, ఉప్పు మన రుచికి తగ్గట్టుగా వేసుకొని ఒక 1/4 టీ స్పూన్ వేసాను. పచ్చిమిరపకాయలు ఆ పంట కింద తగిలితే బాగుంటాయి తింటున్నప్పుడు అని చెప్పేసి కారంగా నేను వేసాను. చిన్నపిల్లలు ఎవరిని ఉంటే మీరు స్కిప్ చేసుకుని ఉత్తి కారం వేసుకోండి, 1 స్పూన్ కారం కూడా వేసాను. ఓకే ఇలా కలిపేసుకోండి ఒక్కసారి బాగాను. ఇవి మనం ఉప్పు అది వేసుకున్నాం కదా, కొంచెం నీరు కింద వస్తుంది అనమాట. ఎప్పుడు ఉల్లిపాయ వస్తుంది కదండి, ఆ నీరు శాతం ఉందనుకోండి సమోసా మెత్తగా అయిపోద్ది. అందుకని గట్టి అటుకులు ఉంటాయి కదా, బాగా పల్చటి అటుకులు కాకుండా ఆ అటుకుల్ని ఒక గుంటగట్టి ఫస్ట్ వేసాను. అంటే గుంటగట్టి కొలత చెప్తాను ఒక కప్పులో, అయితే సరిపోదని చెప్పి ఇంకొక 2 మొత్తం 2 గుంటగట్టలు వేసాను అనమాట. గరం మసాలా పౌడర్ ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి, ఇటుగా తగిలితే చాలు, మరీ ఎక్కువగా ఉండకూడదు. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసుకుని కలిపేసుకోండి. మనకు అటుకులు వేస్తే ఆ నీరంతా అటుకులు పీల్చేసుకుని కరెక్ట్ గా వస్తాయి అనమాట. కర్రీ రెడీ అయిపోయింది పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 2 స్పూన్లు మైదా పిండి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే సమోసాకి గమ్ములాగా బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు సమోసా ఫోల్డింగ్ చూడండి, ఇది ఇలా క్రాస్ గా ఇలా ఫోల్డ్ చేసి ఇది కూడా ఇలా ఈ కార్నర్ నుంచి కార్నర్ కి వచ్చేలాగా, అంటే హోల్ ఉందనుకోండి కిందకి ఆనియన్స్ అది బయటకు వచ్చేసి అంత ఇడిపోయినట్టు అయిపోద్ది. అందుకని ఇది ఇలా చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను, ఇదే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీని పెట్టేటప్పుడు మనం ఆనియన్ గట్టిగా కొంచెం నొక్కి పెట్టాలి. అది మరీ ఎక్కువ నొక్కి పెట్టేయకూడదు. అలా నొక్కి పెడితే ఏంటంటే సమోసా షేప్ కరెక్ట్ గా వస్తుంది, మీకు మనం తింటుంటే ఆ నోటి నిండా కర్రీ అదంతా మంచి ఫ్లేవర్ తోటి కరెక్ట్ గా ఉంటది అనమాట, గ్యాప్ లేకుండా ఉంటది. ఇలాగ మైదా పిండి అంతా ఇది ఇలా అంటించేయండి, అంటించేసి ఇలా ఫోల్డ్ చేసేయడమే. చూడండి నేను చేస్తున్నాను ఫోల్డింగ్, అట్లా ఒక్కసారి ట్రై చేస్తే అసలు 2వ సారి చక్కగా వచ్చేస్తాయండి. ఏదైనా సరే చేసి చూస్తేనే వస్తాయి, ఓన్లీ చూస్తే రావు. చాలా వరకు అంతేనండి, మనం ఒకసారి చేసిన దానికి ఊరికి ఒక వీడియో చూసిన దానికి చాలా తేడా ఉంటది. మనం వేరుశనగకాయలకి పొట్లాలు కట్టుకుంటామే పేపర్, అలాగే ఇలా చూడండి దగ్గరగా ఇలాగా చక్కగా ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఊరికి ఇలా పొట్లం కడితే చాలండి. చాలు ఇలా గట్టిగా కొంచెం నొక్కి పెట్టండి, మరీ ఎక్కువ పెట్టద్దు అలా అన్నానని, కానీ నొక్కి పెట్టాలి గట్టిగా, ఆ స్టిఫ్ గా ఉండాలన్నమాట లోపల, కర్రీ లూజ్ గా ఉండకూడదు. ఓకే కానీ చాలా క్రిస్పీగా ఉంటాయండి. మైదా పిండిలో ఏం కలపలేదు మనం, అయినా కానీ క్రిస్పీగా ఎలా ఉంటాయి అని అనుకుంటున్నారేమో, కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు,
అదిరిపోతే సమోసాలు అయితే మన ఇంట్లో చేసుకోవడం చాలా అంటే చాలా బెస్ట్ అండి. అలానే బయట తినద్దు అని చెప్పట్లేదు, నేను కూడా బయట తింటానండి, తినకుండా ఏం ఉండను. కానీ ఎప్పుడో అమావాస్యకో పున్నానికో ఎప్పుడో తింటున్నాం, బయటకు వెళ్ళాం, ఏ షాపింగ్కి వెళ్ళాం, ఆకలేస్తుంది అని అంటే పర్వాలేదు. కానీ రోజు బయటకు వెళ్ళిన వాళ్ళు రోజు తిన్నారంటే ఇంక అంతే సంగతులు. అది ఓకే. ఇలా చక్కగా సమోసాలన్నీ రెడీ చేసేసుకోండి. ఆయిల్ ఆల్రెడీ పెట్టాను, వేడి అవుతుంది, వేసుకుందాం. ఇవన్నీ సమోసాలు అయితే కొన్ని రెడీ చేశాను, ఇంకా మరేను రెడీ చేస్తుంది అనమాట నేను వేయించే లోపల. అయితే మనకి ఇంట్లోనే కదా, మనమే కదా తినేటప్పుడు అనేటప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తా అంటే పర్లేదులే కొంచెం వంక టింకర్ వచ్చిన అనిపించడం కదా, నేను అలాగే చేస్తూ ఉంటాను. అదే ఎవరన్నా వస్తున్నారంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తూ ఉంటాను అనమాట. అది ఈ కొన్ని షేప్స్ ఏవైతే సరిగ్గా రాలేదో అవి నేను చేసినవి, బాగా ఏవైతే వచ్చినాయో మరేను చేసినవి. నూనె అయితే కాగుతుంది, బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఇవి వేసుకున్న తర్వాత అప్పుడు హైలో పెట్టుకోవాలి. ఇవన్నీ సమోసాలు అయితే వేసేస్తున్నాను. ఇలా వేసిన వెంటనే మనం హైలో పెట్టేసుకుంటే సరిపోద్ది. హై నుంచి మీడియంలో పెట్టండి, మరి సిమ్లో అయితే ఉంచకూడదు అనమాట. అలాగే స్టవ్ మంట ఇది బర్నర్ను పెట్టి బట్టి మనం మంట హైలో పెట్టుకోవాలి. కొన్ని బాగా పెద్ద మంట ఉంటాయి, అంత మంట పెట్టేసామనుకోండి ఇలాగా తొందరగా అలాగ పైన కలర్ వచ్చేస్తాయి తప్ప లోపల వేగం అనమాట. ఓకే. ఉల్లిపాయ అసలు వేయించలేదు కదా, పచ్చి పచ్చిగా ఉండదా లోపల కసకసలాడుతూ అని అనుకుంటారేమో, అలా ఏముండదండి, ఇలా డీప్ ఫ్రై అయిపోతాయి కదా, అందుకు లోపల కూడా వేగిపోద్ది అనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి మొత్తం రౌండ్ గా అన్ని తిప్పి ఈక్వల్ గా మొత్తం వేగే వరకు చూసుకుని, మరీ ఎక్కువ కలర్ రానివ్వకుండా ఇలా వస్తే సరిపోతాయి. అయితే ఇలా సమోసాలు తీసేసిన తర్వాత పచ్చిమిరపకాయలండి, పచ్చిమిరపకాయలు తోకల దగ్గర గిల్లేసి అప్పుడు కట్ చేసి అప్పుడు ఇలా వేయించుకోవాలి, లేకపోతే పేలిపోతాయి అనమాట, టప్ టప్ అని పేలుతాయి పచ్చిమిరపకాయలు. ఓకే. చీరక్కర్లేదు, ఓన్లీ తోకల దగ్గర కొద్దిగా గిల్లితే సరిపోతుంది. ఇలాగా డీప్ ఫ్రై కింద ఇలా చేసేసుకుని తీసేసుకుని దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా సాల్ట్ చల్లేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవడమే, రెడీ అయిపోయి. వేడి వేడి సమోసాలు రెడీ అయిపోయినాయండి. ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి నా మీద. ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు అయితే గట్టిగానే వచ్చేస్తుంది వర్షం. ఇగో సమోసాలు అయితే నేను టేస్ట్ చేసి చెప్తాను, ఒకసారి ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. ఇలాంటి ఎరవాలంటే కష్టం, ఎందుకంటే నోట్లో పెట్టి కొరుక్కుని తినేస్తాం కాబట్టి. ఇలాంటి అయినా చూపిస్తాను. క్రిస్పీగా వచ్చిందో, అసలు పిండిలో ఏమి కలపకూడదండి, ఏం కలిపినా అంత క్రంచీగా రావాలన్నమాట, క్రిస్పీగాను. చాలా భలే వచ్చినాయండి నిజంగా. బయట కొన్న వాటి కన్నా 100% బెస్ట్ అండి నిజంగా. పచ్చిమిరపకాయ కారం మాత్రం చాలా ఉందండి, కొంచెం కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు వేసుకుంది. చాలా బాగున్నాయండి సమోసాలు. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో పైన మీ అభిప్రాయం తెలియచేయండి. మీకు కనుక ఆలు సమోసా కనుక కావాలి అని అంటే చేసి చూపిస్తానండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆలు సమోసా నిజంగానండి, ఈ మధ్య నేను ఆనియన్ సమోసా చేస్తున్నాను, కానీ నేను ఎప్పుడో నేర్చుకున్నాను అనమాట. ఆలు సమోసా అయితేనే నాకు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. అప్పుడు మెయిన్ నాకు తెలిసి నేను కొన్నప్పుడు 1 రూపీ 50 పైసానో 2 రూపీసో ఉండేదండి, అంతే. అలా భలే ఉండేవి అసలు సమోసాలు. ఇప్పుడు అసలు బయట అంత టేస్ట్ కూడా ఉండట్లేదు, ఇంకా మనం చేసుకుంటేనే బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆలు సమోసా ఎలా తయారు చేయాలో అసలు షాపుల్లోనూ స్వీట్ షాపుల్లో అది పెడతారు చూడండి, అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగా చేస్తాను అది. ఓకేనా. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియచేయండి. అలాగే మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. వేడికి చల్లారిపోతాయి మళ్ళీ సమోసాలు.